వాచ్ ఇచ్చినారు అక్క, వాచ్ ఇచ్చినారు గిఫ్ట్. గివ్ ఎందుకు ఇచ్చిర్రా నీకు? అరే 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 అక్క మంచిగా ఉంది కదా మీ ఐడియా. అవి కలర్స్ చిన్నడు ఏదే ఏమో రన్నింగ్ ఫస్ట్ ప్రైజ్ ఆరా గ్రేట్. అది ఇదే రన్నింగ్ ఫస్ట్ ప్రైజ్ అంటే అంతేనా? ఆ మాంతేవాడు అన్నారుగా చీట్ చీట్ చేసిరా. అయితే తీసితాడు సిన్సియర్ ఆడండి. అయితే అవి పిచ్చి వస్తుంది డాడీ. ఏం కాలేవో పిచ్చి, నువ్వు ఏడిపోయినా పిచ్చి ఇప్పడాక. నువ్వేం గెలిచినవురా? నీకన్నా ప్రైజ్లు వచ్చినాయా ఆద్య? ఏమొచ్చినాయి? ఏవి ప్రైజ్? ఏవి నువ్వేం గెలవలే? మనకి ఏడు అలవాటు ఉన్నట్టుగా పాపం. ఇక పట్రా ఒకరు జెండా. ఏరా పాపం అయ్యా తీసితానికి ఇయరా పాపం. ఆడు తినలేదట, ఆడు తినలేదన్నారు పాపం. ఈరానికి ఒకటి పాపం. అయ్యో సిన్నిగానికి ఇచ్చిరా. సిన్నిగాడు నీకేనా? నీకేనా అవి? నీకేనా మిచ్చర్? మిచ్చర్ మిచ్చర్ నీకేనా? ఇక దాచిపెట్టిగా అవి ఇంతసేపుగా తీగా మంచిగా ఉన్నది. అవి ఎన్ని రోజులు మురిపాము, 2 రోజులైతే కథ మళ్ళీ స్కిప్ అయిపోతాయి. అవి దాచిపెట్టుకోవాలి, నా దొబ్బేస్తారు. మరి నీ దగ్గరికి ముందు అలా గిఫ్ట్ వచ్చింది. నీకు ఎవరు ఇవ్వలేదు కదా, నువ్వేది గెలవలే కదా, అందుకే నీకు అది తీసుకొచ్చిన. అన్నవి గెలిచిండుగా, అన్న వెరీ గుడ్. నేను తెచ్చే స్వీట్ నాకేస్తురా ప్రసాదం. ఏమండి ఎక్కిరిస్తున్నావా? ఆమె తిన్నావా? చిన్నగా ఆమె తిన్నా. ఏమైందా? మంచోని ఒక పర్ఫార్మెన్స్ అనేది మా తగ్గది. ఒక్కకాయ అన్నం ఉండదు, అన్నం తినబుద్ధి అవుతుంది. తెలుస్తలేదు అట్లా. ఎవరికైనా చేసిన బియ్యం గట్టి ఉంటుంది. పడతావు అద్య, పడతావు, కింద పడతావు. గివే తిన్నదారు కానీ గివే కదా దీక్షతో. చూడాలి, పొద్దునే పోయేటాడు చూసిన చెయ్యాలి. అది ఎలా నిన్న చేస్తే లాభం లేకపోతే. ఏమైంది ఇంత దూరం పోతావు? ఇంకా సాప ఏడుంది, నువ్వు ఏడుకు వచ్చినావు చెప్పు చిన్నగా. సాప కావాలంటే గీడి దాకా బొరుకుడు వచ్చినావు. ఈ పద్ధతేనా?
ఇది కరెక్టేనా చెప్పు. దాన్ని అందుకుంటా చూడరు మళ్ళా. అందుకు అందుకుంటాను అందుకో తల్లి. కోపం వచ్చిందా ఎట్లా వేసింది కోపం వచ్చినట్టు మళ్ళీ అందుకుంటున్నాగా. అందుకుందిరో అట్లుంటుంది మరి టార్గెట్ మిస్ అవ్వదు. గిట్టు చిన్నగా ఆగు చిన్నగాడు ఓ బిత్రి ఏలా మొక్క మీద తెల్లగా అయిందిరో. చెల్లుగారిందా చిన్నగా చూడుగా. ఇట్లానే ఆమె చిత్తం ఎట్లుంటుందో అర్థం కాదు. అప్పుడే మంచిగా ఉంటుంది, అప్పుడే పిచ్చి లేస్తుంది, అప్పుడే అన్నీ అట్లుంటుంది కథ. ఏం చేస్తున్నావు అద్య? నువ్వేం చేస్తున్నావు బాబాయ్? ఓ బాబాయ్ ఏం చేస్తున్నావు బాబాయ్? గిట్ చూడు బాబాయ్. ఎవరు లుక్మనని నాకే ఎవరు లుక్మనని నాగిలి. నువ్వేం చేస్తున్నావు మరి? ఏంటి 2 బొమ్మలు ఏం తెచ్చుకున్నావు బయటకు? బట్టి అది సీకరా రే దెబ్బ తాకుతారు దీక్షతో. సీక్ చేతి దెబ్బ తాకుతుంది. తీయమ్మా వద్దిగా చాలు నువ్వే కడ చాలు పడబెట్టుకో చిప్పుడు కట్టు చేతి దెబ్బ తాకుతుంది అట్లా. మీరు అన్నం తిన్నారా? తిన్నావా అన్నము? ఏం కూర వండిందిరా మీ అమ్మ? పప్పు వండిందా? స్కూల్కి పోయినావు ఎలా? ఏమిచ్చారు స్కూల్లో? చాక్లెట్ ఇచ్చిరా? మీ స్కూల్లో ఏమి ఇచ్చారా దీక్షిత్? చాక్లెట్లు గిఫ్ట్లా? అది అటై చీపురు కాడ తీసి అటై అదే అటు అడే అంటున్నా అట్లా. ఏం భరత్ నువ్వేం గెలిచినావు గేమ్స్లో? నీకేం గిఫ్ట్లు వచ్చినాయి? దేంట్లో వచ్చినాయి? ఎలా డ్రాయింగ్ ఏం గీసినావు? డ్రాయింగ్ చక్క ఇదే తీసుకొచ్చు. అది ఖరాబ్ చేసారు, అది ఖరాబ్ అవుతాము. నీకు ఇస్తే అన్నకి ఇవ్వవు అదిగా. వెరీ గుడ్ బాయ్. అలా ఏం లేదు, అయిపోయింది. ఏమవుతురా? పడుతూ అది ఇరిగిపోతుంది. మళ్ళా కొనుక్కొని అది ఇరిగిపోతే పైసలు లేవు నా దగ్గర కొనుక్కోనికి. ఇరగొట్టద్దు. ఏడుకోతున్నావు? కొత్త టచ్ చేసినావు వాద్య? ఏడుకోతున్నావు రా సప్పుడు. ఏది ఏడుకోతున్నావు అంటే ఇటు ఏ ఊరికి? గిట్ చూడు మంచిగా చూసి చెప్పాలి. ఎందుకు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి? ఎందుకు అబ్బమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకురా? చెప్పు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకంటే సప్పుడు అయ్యేది. ఏం చేస్తావు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి? ఆ సైకిల్ నుంచోతట్లేవు నేను.
అమ్మమ్మ ఇంటికి పోయి ఆడుకోవాలి, ఆడుకోనికి రాదా? మరి ఇంక అమ్మమ్మ ఇంటికి ఎందుకు రా, ఈయన ఆడుకో. దీక్షితేడు వస్తలేడు అమ్మమ్మ ఇంటికి, గట్లున్నాడు, కొత్త డ్రెస్ వేసుకోలే. పోతలే వారా నువ్వు? మరి పాత డ్రెస్ వేసుకున్నావు రా నువ్వు? అది కొత్త డ్రెస్సేనా? వెరీ గుడ్. లేవు డ్రెస్ ఖరాబ్ అవుతుంది, లేవు. ఆ సైకిల్ నీది ఖరాబ్ చేస్తారు, నీది సైకిల్ మీద శ్రద్ధనే లేదు. చెల్లె సైకిల్ ఖరాబ్ చేస్తుంది. పడుతావా అది? ఆ బాటిల్ తీసేయి, ఫస్ట్ బాటిల్ తీసేయి, బాటిల్ ఇప్పేరా.